ఓఎంజీ. ఓఎంజీ అనే షార్ట్ ఫామ్ జనరల్గా ఓ మై గాడ్ని ఓఎంజీ అంటారు. బట్ ఒక తెలుగు సినిమా వచ్చింది, దీన్ని ఒక మంచి ఘోస్ట్ అని టైటిల్ పెట్టి మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది వారం కిందట. వెన్నెల కిషోర్ కనపడ్డాడు మెయిన్గా, ఇంకా అంతే, అతనే హీరో అనుకోవాలి ఈ సినిమాకి. నేను సినిమా చూశాను నిన్న శుక్రవారం జూన్ 21 రిలీజ్ అయింది. ఇక సినిమాలు ఏం లేక చూడాల్సి వచ్చింది. సినిమా చూసి 2 గంటలు ఉంది. అంటే మనం ఇలాంటి సినిమాలు చాలా చూసాము. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది సినిమా ఏంటి అనేసి. ట్రైలర్లో ఎలాగైతే చూపించారో అలాగే ఉంది సినిమా. 1970లో స్టార్ట్ అవుతుంది సినిమా, ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత 2023లో జరిగినట్టు చూపిస్తారు. అంటే మనం ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం మనము. రాజుగారి గది 1, 2, 3, కాంచనా 1, 2, 3 ఇలా. అంటే ఒక బంగ్లాలో దయ్యము, ఆ బంగ్లాలో పోయిన వాళ్ళని దయ్యం సతాయించి కామెడీ చేసి కమెడియన్స్తో లాస్ట్గా చంపేయడము, లేకుంటే దయ్యానికి ఫ్లాష్ బ్యాక్, చివరికి దయ్యం ఎలా వెళ్ళిపోయింది అనేది సినిమా. ఇది కూడా అంతే, సేమ్ ప్లాట్, సేమ్ స్టోరీ, ఎటువంటి మార్పులు ఏం లేవు. మనకు మెయిన్ చెప్పాలంటే వెన్నెల కిషోరు, శకలక శంకర్ వీళ్ళిద్దరే మెయిన్. ఇక దయ్యం రోల్లో మన అమ్మాయి నందితా శ్వేత చాలా బాగా చేసింది దయ్యంగా. ఎక్స్ప్రెషన్స్, అరుపులు అవి. ఇంకా మేకప్ మామూలే, తెల్ల పౌడర్ కొట్టి ముఖానికి నల్లగా కాటుక రాసి అలా, అవన్నీ బాగాలేవు. కానీ సినిమా అలాగే ఉంది. కానీ కామెడీ పరంగా చెప్పాలంటే అక్కడక్కడ కొద్దిగా వెన్నెల కిషోర్ కామెడీ కొద్దిగా నవ్వు వచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక అంటే సినిమా ఏం లేదు కాబట్టి కేవలం కామెడీ సీన్సే రాసుకున్నారు. శకలక శంకర్తో కొంతసేపు, వెన్నెల కిషోర్తో కొంతసేపు, అలా వెళ్ళిపోయింది సినిమా. 2 హీరోయిన్లు ఉన్నారు, ఒకటి నందితా శ్వేత, ఇంకో కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. ఇంకా హీరో అనకూడదు కానీ ఒక హీరో లాంటి క్యారెక్టర్, ఒకటి కొత్త యాక్టర్ ఎవరో ఉన్నాడు అతను. ఇంకా అంతే సినిమా. సింపుల్గా 2 గంటలు, అంటే అక్కడక్కడ నవ్వుకోవడానికి బాగానే ఉంది, చూడొచ్చు. మరి నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు సినిమా, మరి చెత్తగా ఏం లేదు. కాబట్టి నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో ఏం టైంపాస్ కావట్లేదు, థియేటర్లో ఉంది, కలికి వచ్చేంత వరకు ఏదో ఒక సినిమా చూడాలి అంటే చూడొచ్చు, నష్టమేం లేదు. మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. అక్కడక్కడ నవ్వు ఉంది కాబట్టి కామెడీ వర్కౌట్ అయ్యింది. అంటే కొద్దిగా అడల్ట్ టైప్ కామెడీనే, మరి అంటే బోల్డ్ సీన్స్ ఏం లేవు, బోల్డ్ లాంగ్వేజ్ ఏం లేదు, కానీ కొద్దిగా అడల్ట్ లాంటి సీన్లే కాబట్టి ఇండివిజువల్గా చూడండి, మగవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అది ఒక మంచి గోస్ట్ అనే వెన్నెల కిషోర్, శకలక శంకర్, ఇంకెవరున్నారబ్బా, నందితా శ్వేత, ఇంకంతా మిగతా అంతా కొత్త వాళ్ళే. అక్కడక్కడ మన రఘుబాబు ఉన్నాడు, కమెడియన్ రఘుబాబు. ఇంకా అంతే. సినిమా అయితే పర్లేదు, ఓకే అన్నచ్చు. ఒకసారి టైంపాస్కి అలా చూడొచ్చు అక్కడక్కడ కామెడీకి. రేపు పొద్దున ఓటీటీలో వచ్చిన సేమ్ సజెషన్ అంతే, ఇండివిజువల్గా చూడమని చెప్తాను. అక్కడక్కడ కామెడీ ఉంది. ఎన్నో సినిమాలు చూసాం ఇలాంటివి మనము. రీసెంట్గా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది, సేమ్ అలాంటి ప్లాటే. ఏమంటే దానికంటే కొద్దిగా బెటర్గా ఉంది, కొద్దిగా బాగానే. అంటే నేను కామెడీ అనుకున్నాను కానీ హారర్ కూడా అక్కడక్కడ భయపట్టించాడు డైరెక్టరు. సో అందులో మ్యూజిక్ వచ్చి అనూప్ రూబెన్స్ కాబట్టి ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనూప్ రూబెన్స్. ఇంకా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా కొత్త వాళ్ళే. పర్లేదు, బాగానే తీశారు, ఓకే చూడవచ్చు. మరి ఇలాంటి లో బడ్జెట్ సినిమాలు చాలా చండాలంగా ఉంటాయి, బట్ ఈ సినిమా పర్లేదని చెప్పాలి. సో ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. ఒక మంచి ఘోస్ట్. ఓకే, బాయ్.